పాట పాటి అధికారంలోకొచ్చాక రేషన్ కార్డులు రద్దు చేస్తాము. ఎందుకంటే గడిచిన 40 ఏళ్లుగా రేషన్ కార్డుల గోల చూస్తున్నాము. దానివల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. రైసు మిల్లు ఓనర్లు ఇతర కాంట్రాక్టర్లు కుమ్మక్కై అది పెద్ద కల్తీ వ్యాపారం లాగా తయారయ్యింది. స్మగ్లింగు దందా అయిపోయి బియ్యాన్ని దొంగ వ్యాపారస్తులు బియ్యాన్ని మిగిలించి రేషన్ కార్డుల యజమానులతో కుమ్మక్కై దొంగతనంగా అమ్ముకొని లక్షలు కోట్లు గడిస్తున్నారు. మా పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్లా నక్సలైటు వెంకటరెడ్డి ఏమంటాడంటే, నిరుపేదలు పేదలకు ఇంటింటికి 100 కిలోల మంచి బియ్యం నెల ఒక్కింటికి నెల ఉచితంగా. ఉచితంగా ఇస్తాము, ప్రతి ఒక్కరికి పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తే నిరుపేదలు పేదలు ధనవంతులై ధనికులలాగా సూపర్ మార్కెట్లకెళ్ళి అన్ని మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు. ఇంకా రేషన్ కార్డులెందుకు, ఈ తలనొప్పి ఎందుకు? సరి అయిన ఆర్థిక విధానాలు లేక ఆర్థిక పరంగా ఎలా పుంజుకోవాలో తెలియక ఈ మురిగిపోయిన ముసలి పార్టీలు పేద ప్రజలందరినీ విదేశాలకు వెళ్ళి బానిస బతుకులు బతకమని చెబుతున్నారు. కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ లాంటి పరమ చెత్త పార్టీలను సరి అయిన ఆర్థిక విధానాలు పాటించక సరి అయిన ఆర్థిక వనరులను సృష్టించి ఎలా దేశాన్ని అభివృద్ధి ఎలా దేశాన్ని అభివృద్ధి చెయ్యాలో ఈ సన్యాసులకు అసలు తెలియవు. అందుకే పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్లా నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇవ్వగలరు. పాట పాటికే మీ ఓటు, మచ్చల్లా వెంకటరెడ్డికే మీ ఓటు. పాట పని పైసాకే మీ ఓటు.